అమ్మో అమ్మో, ఇది కోడలు కాదురా దేవుడు, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన పామ్మారా తండ్రి. ఎలకపోయి చేసుకున్నావే తల్లి, మా కర్మ కొద్ది దొరికావే. మాటలోనే వస్తుంది. చెప్పరా, చెప్పినప్పుడు సరిగ్గా విని చచ్చావు గనకనా? ఫూల్. ఆ కంపెనీలో ఉద్యోగం మంచిది కాదని చెప్పానా? అక్కడ పని కావాలంటే పడుకోవడం మొదటి షరతన్నానా? నవ్వి పారేశావు. మా పద్మ ఏ సమస్య అయినా ధైర్యంగా నెగ్గుకురాగలదు అన్నావు. ఆ పని చేసింది. తన దారి తను కాంక్రీట్ రోడ్లా వేసుకుంది. మోహన్, కవిత్వం కట్టేసి సంగతి చెప్పరా. సూటిగా చెప్పడానికి సిగ్గేసి బాధేసి కవిత్వంలో ఏడుస్తున్నాను. అయి నీ పెళ్ళాం ఆ కంపెనీ మేనేజర్ వల్ల పడింది. ఎన్ని చెప్పినా వినలేదు. నిన్న రాత్రి వాడితో లేచిపోయింది. వాచ్మెన్, అమ్మా అమ్మా, అయ్యగారు వచ్చారుగా. ఏరి అయ్యగారు మరేమోనండి, అదే తమ కోసం వెళ్తానని వెళ్ళారండి. దారిలో యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో పడ్డారంట. ఏ ఆసుపత్రి? ఏమో మరి నాకు సరిగ్గా తెలదండి. ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారంట. డాక్టర్ మోహన్ రావు గారు. సాయంకాలం దాకా తెలివి రాదు. అమ్మో, తెలివి వస్తే బాధ తట్టుకోలేడు. ఏ కాదు, మనసు విరిగిపోయింది. అందుకు పోతే పోయింది, ప్రాణానికి ఏం భయం లేదు కదా. ఈశ్వరేచ్ఛ. మీ కోడలి మాంగళ్య బలం కాపాడుతుందా అంటే ఆశ లేదు కదా. అయినా నేనున్నాను. నో ప్రాబ్లం, ఏం భయం లేదు. నారాయణే, నారాయణే. ఏమండి ఏమండి, అబ్బాయి చావు బతుకుల్లో ఉన్నాడు, రండి ఒక్కసారి వచ్చి చూడండి. ఏమండి, ఏమిటండి ఇది? పొద్దు నుంచి మాట పలుకు లేకుండా ఇలా ఉన్నారు. మీకేం దెయ్యం పట్టిందండి? అసలు మాట్లాడలేదు, ఏం చెప్పలేదా? లేదు బాబు, ఆఫీసు మానేశారు. పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం లేదు. ఇక్కడ కూర్చుని తనలో తను కొనుక్కుంటూ ఒకటే ఏడుస్తున్నారు బాబు. ఇది కూడా మీ కోడలు తలవేనమ్మా. నేను ముందే చెప్పానుగా. అమ్మ నాయుడు, అయ్య బాబాయ్. నిన్న రాత్రి అబ్బా చెప్పడానికి నాకే అసహ్యంగా ఉంది. నేను మీ వారు బీచ్కి వెళ్ళాం. అక్కడే కదా మీ కోడలు వాళ్ళ ఆఫీస్ మేనేజరు షికారు చేస్తున్నారు. అది చూసి ఆయన గారు షాక్ తిని నమ్మలేక మొదలు నరికిన చెట్టులా కూలిపోయారు. ఆ దెబ్బకు మతిపోయిందన్నమాట. అదే కదా, ఆ సంగతి తెలిసి ఊరి నుంచి వచ్చిన మీ అబ్బాయికి చెప్పబోతే వాడి కోపం వచ్చి నా పీకులు మీ కాలోచి దూకి, అది కథ. అమ్మో అమ్మో, ఇది కోడలు కాదురా దేవుడు, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన పామ్మారా తండ్రి. ఎలకపోయి చేసుకున్నావే తల్లి, మా కర్మ కొద్ది దొరికావే. మాటలోనే వస్తుంది. లోపల నీకండి వచ్చిందో మీ అబ్బాయి బతకడు. ఆయన ఎలా ఉన్నారు? ఇంకా బతికే ఉన్నాడు. ఏ హత్యాడు ఖరారు తీసుకున్నా వచ్చావా? బతుకుంటే విడాకులు తమ్ముకున్నా వచ్చావా? నేను ఆయన చూడాలి. అడుగు ముందుకు వస్తే కాళ్ళు ఇచ్చి పారేస్తాను. అమ్మ రాక, నీకు ఎన్ని గుండెలే, ఎంత బదిలించావే? రంకు మూడితో లేచిపోయింది కాక పాతవాడు పరమ తయారుకు వస్తావా? పాపిష్టిదానా, ఆ తాళి పడి తెచ్చి పారేసుకో. ఏమండి? అమ్మాయి ఇక్కడ గోల్ చేయకండి. ఆయనకి స్పృహ రాలేదు. డాక్టర్ గారు కోపడుతున్నారు. సాయంకాలం దాకా ఎవరూ రాకూడదు. వెళ్ళండి. సిస్టర్, మరేం భయం లేదు. బతుకుతాడు. బతికినా చచ్చినా నీ మొహం మాత్రం చూడు. బాబా వెళ్తాను. మీకు భయపడి మాత్రం కాదు, ఆయనకి తెలివి వచ్చి మేలుకున్నాక. మీరే కాదు, ఈ ఊరంతా అడ్డొచ్చినా నన్ను ఆపలేరు. నా దగ్గరికి రాకుండా ఆయన్ని ఆపలేరు. భయం వేసి కాదు, మీరంటే ఆశయం వేసి పెడుతున్నాను. తీరి పారేస్తాను. పద
నేను వచ్చి చెబుతాను మీ అప్పకి. అసలు ఆవిడ మనిషేనా ఆడదేనా అని. నువ్వు ఏ స్థితిలో ఈ ఇంటికి వచ్చావో నాకు తెలుసు, ఆ పాల వాళ్ళకి తెలుసు. పద, సాక్ష్యాలతో రుజువు చేస్తాను. పిన్ని గారు, అనుమానం రాకుండా ఉండాలే కాని వచ్చాక ఎంత సాక్ష్యాలతో రుజువు చేసినా మచ్చ. ఇంతకీ ఆయన స్పృహలో లేరు, అందుకే వాదించక వచ్చేశాను. ఆయన కోలుకుంటూనే నా కోసం తప్పకుండా వస్తారు. ఎవరిని చెప్పినా ఆయన నన్ను అనుమానించరు. ఆయన మనసు నాకు తెలుసు, నేను ఆయనకు తెలుసు. ఆ ఆశతోనే బ్రతుకున్నాను. అయితే ఆయన కోలుకునే వరకు ఇంకో 5-6 రోజులు మీ నీడనే ఉంటాను. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుంటాను. భోజనం అది హోటల్లోనే. తప్పు, అలా అనకు. నువ్వు తినే పట్టెడు మెతుకులు మాకు భారం అవుతాయ్యా. మీ ఆయన వచ్చి నిన్ను పిలుచుకెళ్ళేంత వరకు ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉండు. పద, కొంచెద్దు గాని రా. భోజనం పట్టరానా, వస్తారా? పోయినా అక్కర్లేదు, కాస్త విషయం పట్టరా, తాగి చేస్తాను. రోజు తాగుతుంది అదే కదా, అది పనిచేయడం లేదా? మహాలక్ష్మి, ఏమిటండి మీ బాధ? ఏమిటా? నువ్వు నన్ను ఇంట్లో ఎంత వెధవాయిగా చూసినా బయట వాళ్ళకి నీ మొగుడు ముండా కొడుకుని, నీ బిడ్డలకు తండ్రి నేని. సంగతి చెప్పండి. పెద్దమ్మాయికి ఓ మంచి సంబంధం ఉందని తెలిసి ఒక స్నేహితుడిని తీసుకుని పెళ్లి వారింటికి వెళ్ళాను. అబ్బాయి వెచ్చ జన్మలో ఉంటాడట. వార ఫలాల్లో పెళ్లి సంబంధాలు శుభమగును అని ఉంది కదా అని ధీమాగా వెళ్ళాను. మాటల మధ్యలో వాళ్ళు ఏమడిగారో తెలుసునా? తెలిస్తే ఈ పాటికి హాయిగా నిద్రపోతూ ఉండేదాన్ని. ఈ నిలువు జీతం దేనికి? మీ ఇంట్లో పద్మ అనే ఒక ఆవిడ ఉందట, ఆవిడ మీ అమ్మాయికి స్నేహితురాలా అన్నారు. కాదు అన్నారు. బంధువా అన్నారు. కాదు అన్నారు. మరి మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది అన్నారు. కాదు అన్నాను. ఆ సంగతి వాళ్ళకెందుకు? వాళ్ళ సంబంధం మనం అడిగాం కనుక. ఏమండి, మా కట్నాలు అక్కర్లేదు, గుణం కంటే గుణం ముఖ్యం, కుటుంబ గౌరవం ముఖ్యం, కానీ ఆ లేచిపోయిన అమ్మాయి మీ తాలూకు అని చెప్పేసి అంటే కాస్త భయంగా ఉంది. ఇది మా సందేహం, ఇది మా ఉన్న మాట మాట్లాడుతున్నాము అన్న. దాంతో నా తల కుట్టేసి అయింది. మీరు చెప్పకపోయారా? ఆపదలో వచ్చింది ఆదుకున్నాం, ఆ అమ్మాయి మంచిదేనని. నాకైతే పని అయినా వాళ్ళు నమ్మద్దు. ఇదిగో చెప్తున్నా, ఈ మనిషి ఇంకా ఇంకొంతకాలం ఇక్కడే మకాం పెట్టిందంటే మన పిల్లలకైతే 3 జిల్లాలకి పాకుతుంది. దాంతో మెడమే తలకాయను వాడు తాడి కట్టడం తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు ఏం చేయను? చూస్తూ చూస్తూ ఎలా వెళ్ళమనండి? నాకు ఆ మాత్రం చాలి లేదటే. అయినా మన పిల్లల మంచి చెడ్డలు కూడా చూసుకోవాలి కదా. ఓ పని చేద్దాం, మన లాయర్ గారి ఆశ్రమం చక్కగా ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి అప్పచెప్తాం. రేపే నేను తీసుకెళ్ళి అప్పచెప్తాను. వద్దు, మీరైతే అక్కడికి చేరదు, నేనే తీసుకెళ్ళి అప్పచెప్పొస్తాను. అలాంటి భోజనానికి కోరేమండి. తెలుగు వన్